అక్కడ స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అంత బాగుంది. అందరు చెత్త నా కొడుకులు చూసిన వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం సూపర్ సూపర్ సూపర్. తిక్కముండ కొడుకులు అయితే ఎత్తారు అట్లా, లుచ్చముండ కొడుకులు అయితే ఎత్తారు అట్లా, వేస్ట్ నా కొడుకులు అయితే పడిరాని కొడుకులు జగన్ గారి ఫ్యాన్స్ అంటారు. VFX సీరియల్ కంటే దారుణంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సెకండ్ హాఫ్ లో. అదంతా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. హలో ఫ్రెండ్స్, నేను రాజుభాయ్. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి నెగిటివ్ రివ్యూల గురించి ఒక ప్రస్తావన వస్తుంది. దీనికి సంబంధించి మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి కూడా అదే నెగిటివ్ రివ్యూస్ ఆ సినిమాను చంపేస్తున్నాయనే విధంగా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం కొంతమంది రివ్యూవర్స్ పనిగట్టుకొని హరిహర వీరమల్లు సినిమా పైన నెగిటివ్ రివ్యూస్ వేశారు అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతున్న చర్చ. వైఎస్ఆర్సీపీ కూడా ఈ సందులో సడేమియాగా ఎంటర్ అయిపోయి ముఖ్యంగా కొంతమంది రివ్యూవర్స్కి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనం పెంచి పోషించిన కొంతమంది రివ్యూవర్స్, మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరెవరో సోకాల్డ్ రివ్యూలు పెట్టేవాళ్ళు. వీళ్ళకు పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ ఉంటుంది. ఒక సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ పెట్టగానే గంట లోపలనే వీళ్ళకి సంబంధించి కనీసం 30 నుంచి 50 వేల వరకు వ్యూస్ ఉంటున్నాయి. మరి ఇలాంటి వాళ్లకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇచ్చి మరి ఈ సినిమాను చంపేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మా దృష్టికి వచ్చాయి. పూర్తి ఆధారాలతో తొందరలోనే మేము ఒక ప్రెస్ మీట్ పెడతామంటూ నాయకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఏదైతే బెనిఫిట్ షో ఉంటాయో, ఫ్యాన్ షో ఉంటాయో ఆ రోజున పెద్ద ఎత్తున టికెట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొని ఆ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులను అదే వాళ్ళ అభిమానులను పంపించి బయటకు వస్తూ వీళ్ళకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు మైకులు పెడితే ఆ మైకుల ముందు ఈ సినిమా దరిద్రంగా ఉంది, ఈ సినిమా బాగాలేదు, ముఖ్యంగా గ్రాఫిక్స్ను టార్గెట్ చేసుకొని, ఎందుకంటే కథ బాగుంది కాబట్టి కథను ఏమాత్రం మనం బాగాలేదన్నా కూడా జనాలు మన మీద ఉమ్మేస్తారని గ్రాఫిక్స్ను టార్గెట్ చేసుకొని ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ బాగలేదు అంటూ పెద్ద ఎత్తున నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. ఇవాళ 3వ రోజు, అంటే దీనికి బిఫోర్ కూడా ఫ్యాన్ షో వేశారు కాబట్టి వాటిని లెక్కలకు తీసుకోకుండా చెప్తున్నా. అఫీషియల్గా రిలీజ్ అయింది 24th. అయితే ఇవాళకి 3వ రోజు. ఈ 3 రోజులలో ఈ సినిమాకి సంబంధించినటువంటి టాక్ ఏదైతే మొదట్లో అంటే ఈ సినిమా రిలీజ్ అయిన 2-3 షోల వరకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన, అంటే మొదటి రోజు కంప్లీట్గా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేశారు. కానీ ఆ తర్వాత 2వ రోజు నుంచి 3వ రోజు వరకు కంప్లీట్గా టాక్ మారిపోయింది. ఆడియన్స్ అయితే తిడుతున్నారు, లిటరల్లీ తిట్టేస్తున్నారు. ఎవడరా ఈ సినిమా బాగాలేదంది అని చెప్పి మహిళా ప్రేక్షకులు అయితే దారుణంగా వాళ్ళని తిట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీ ముందుకు నేను గూగుల్ రివ్యూ అనమాట. గూగుల్లో చాలామంది ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూస్ రాస్తారు, అంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్తారు. అలా చూస్తే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి దాదాపు 4.2 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చారు. పబ్లిక్ ఇచ్చింది ఇది. ఇదేదో సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ రైటర్లో లేదంటే జర్నలిస్ట్లో మీడియా సంస్థలో యూట్యూబర్స్ కాదు, పబ్లిక్ ఇచ్చిన రివ్యూ 4.2 అవుట్ ఆఫ్ 5. అంటే మీరు అర్థం చేసుకోండి పబ్లిక్లో ఎంత ఈ సినిమా నచ్చిందో మీరు అర్థం చేసుకోండి. పబ్లిక్ నచ్చిన తర్వాత ఈ రివ్యూ రైటర్స్ ఎవరు, ఈ యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళు ఎవరు, నథింగ్. పబ్లిక్ నచ్చాలి. పబ్లిక్ బాగలేదంటే ఇక్కడ 5కు 4.2 రేటింగ్ ఉండదు. మహా అయితే 5కు 2.5 లేదంటే 1.5, అంతకు మించి అంటే 2 రేటింగ్, ఇంకా గట్టిగా చెప్పాలంటే 3 రేటింగ్ ఇస్తారు. మామూలుగా ఒక యావరేజ్ సినిమాలు చాలా ఉన్నాయి. యావరేజ్ అంటే సినిమా హిట్ అయింది అని చెప్పుకునే సినిమాలకి 3.5 ఇస్తారు. కానీ ఈ సినిమాకి 4.2 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారంటే ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టరా కాదా మీరే అర్థం చేసుకోండి. ఇది గూగుల్ రివ్యూ. సరే చూద్దాం వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అని చెప్పేసి పబ్లిక్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇదిగో నరేష్ కుమార్ తాతా ప్రసన్న కుమార్ అనే వ్యక్తి రివ్యూ రాశాడు. అతను ఏమంటున్నాడంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 5 స్టార్స్ ఇచ్చి ప్యూర్ వండర్ ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ విట్నెసింగ్ పవన్ కళ్యాణ్ సార్ ఆన్ స్క్రీన్ అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. తర్వాత చూస్తే రఘు అనే వ్యక్తి కూడా రాశాడు. ఇలా చూస్తే ఇవన్నీ ఎన్ని రివ్యూలు ఉన్నాయి
దాదాపు 4.2 రేటింగ్ ఇచ్చిన దాంట్లో 287 రివ్యూస్ ఉన్నాయి. పబ్లిక్ ఇచ్చినాయి 287 రివ్యూస్. మరి పబ్లిక్ సినిమా నచ్చిన తర్వాత ఈ రివ్యూవర్స్ ఎవరు గొట్టంగాలు కాకపోతే వీళ్ళు రివ్యూలు చెప్తున్నారా, రిపేర్లు చేస్తున్నారా? నాకు అర్థం కాని పరిస్థితి. మామూలుగా మీరు చూడండి, ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది, ఒక కారు కానీ, ఒక బైక్ కానీ, అంటే టెక్ వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు వాటికి సంబంధించినటువంటి రివ్యూలు చెప్తారు. వాళ్ళ రివ్యూ ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక మొబైల్ రివ్యూ చెప్తే వాళ్ళు ఎలా చెప్తారు? ఒక మొబైల్ని చూపిస్తూ దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాని స్పీడ్ ఎంత ఉంది, ర్యామ్ స్పీడ్ ఎంత ఉంది, బ్యాటరీ లైఫ్ టైం ఎంత, అదేవిధంగా ఈ ఫోన్కు సంబంధించినటువంటి కెమెరా ఎంత మెగా పిక్సెల్, ఇది ఏ విధంగా పనిచేస్తుందని పూర్తిగా మనకు అర్థమయ్యేలాగా రివ్యూ చెప్తారు. ఒక బైక్ కూడా అంతే. ఒక బైక్ లీటర్కి ఎంత ఇది మైలేజ్ ఇస్తుంది, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్పీడ్ ఎంత పికప్ ఉంటుంది, అలా వాళ్ళు ఈ బైక్ కానీ, కారు గురించి కానీ, మొబైల్ల గురించి కానీ చాలా అద్భుతంగా రివ్యూ చెప్తారు. కానీ సినిమాల విషయానికి వచ్చేసరికి రివ్యూలు చెప్పరు, రిపేర్లు చేస్తారు. ఇప్పుడు అదే మొబైల్ తీసుకుంటే మొబైల్ రిపేరింగ్లో వాళ్ళు ఏం చేస్తారు? ఉదాహరణకి మొబైల్ ఉంది, ఈ మొబైల్ని అతను చెప్పేటప్పుడు దీనికి సంబంధించిన ర్యామ్ కానీ, ప్రాసెసర్ కానీ, కెమెరా కానీ, దీనికి సంబంధించినటువంటి టచ్ స్క్రీన్ కానీ, దాని వెడల్పు ఎంత ఉంది ఏంటని క్లియర్గా చెప్తారు. కానీ దీని లోపల విప్పేసి ఈ బ్యాటరీ బొక్కలా ఉంది, వంగిపోయింది, ఇక్కడ స్క్రీన్ డౌన్లో ఉంది, అప్పులో ఉంది అని చెప్పి బొక్కలు వెతకరు కదా. మరి సినిమా విషయానికి వచ్చేసరికి ఎందుకు బొక్కలు వెతుకుతున్నారు? ఇక వీళ్ళు మాట్లాడే దాని గురించి చూద్దాం. ప్రతి ఓడు ఏం చెప్తున్నాడంటే, ఈ హరిహర వీరమల్లు సినిమాలో గ్రాఫిక్స్ బాగలేవు, చండాలంగా ఉంది, నీచంగా ఉన్నాయి. ఇంకా వీళ్ళ పేటిఎం బ్యాచ్కి సంబంధించి ఒక్కొక్కడు అంటాడు, ఏమంటాడంటే ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ ఎవడు చేశాడో వాని ఇంటికి వెళ్ళి కొడతా అంటాడు ఒకడు. అసలు మీకు గ్రాఫిక్స్తో ఏం సంబంధం రా? నాకు అర్థం కాదు. హౌలే, ఏం సంబంధం మీకు గ్రాఫిక్స్తో? ఒక సినిమా చూసేవాడికి కథ, కథనాలు, స్క్రీన్ ప్లే, ఆ సినిమాలోని నటినట్లు యాక్టింగ్ అవసరం. కానీ ఆ గ్రాఫిక్స్, ఆ కలర్స్ మీకు ఏం అవసరం? సాధారణ ప్రేక్షకుడికి గ్రాఫిక్స్తోని, టెక్నాలజీతోని ఏం సంబంధం? సరే అనుకుందాం, నువ్వేమైనా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసిన వాళ్ళంటే అందరూ ఏమైనా సినిమా తీయడానికి, అంటే ఈ సినిమా చూసి మనం సినిమా తీయాలని నేర్చుకోవడానికి వస్తున్నారా? గ్రాఫిక్స్ బాగాలేదు, గ్రాఫిక్స్ ఇలా ఉంటే బాగుండని చెప్పడానికి ఈ సినిమా చూసి వాళ్ళు మరో సినిమా తీయడానికి నేర్చుకోవడానికి వస్తున్నారా? కాదు కదా. వాళ్ళని ఎంటర్టైన్ చేసిందా లేదా, వాళ్ళని కూర్చోబెట్టిందా లేదా, అంతే కదా. కానీ ఈ సన్నాసులు చెప్పేది ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్, పబ్లిక్ టెక్నికల్ నాలెడ్జ్ సంబంధం ఏంటి? నాకు అర్థం కాదు. ఇలా ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ గురించి మాట్లాడగానే పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారో ఆ వీడియోలు కూడా ప్లే చేస్తా. చాలా బాగుంది, సినిమా మొత్తం నచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. క్లైమాక్స్, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ వచ్చాయి, చాలా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? సూపర్ హిట్. అంటే విఎఫ్ఎక్స్ సీరియల్ కంటే దారుణంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సెకండ్ హాఫ్ లో. అదంతా నువ్వు అడగకూడదు, మేము చెప్పకూడదు. చాలా బాగుంది. ఇదిగో ఈ పెద్ద ఇతను ఏ హీరోకి అభిమాని అయి ఉండకపోవచ్చు నా దృష్టిలో అయితే. ఒక పెద్ద సినిమా చూడడానికి వచ్చాడు. అసలు ఆయన ఏం చెప్పాడు ఒకసారి ఇందాం ప్లే చేసి. సూపర్ మూవీ. పుష్ప 2 కన్నా నాకు 100 times బెటర్ అనిపించింది. ది యాక్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ అన్బీటబుల్. నభూతో న భవిష్యతి. ద రియల్ పవన్ కళ్యాణ్ ఈజ్ సీన్ ఇన్ దిస్. పవన్ కళ్యాణ్ యొక్క విశ్వరూపం ఇందులో కనపడింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ సూపర్. ఆయన ధర్మం మంచి బాగా ఎత్తాడు. ఆయన మటుకు బాగా యాక్ట్ చేశాడు. అంటే ఇంత ఆయన పదవిలో ఉండి కూడా ఆయన ఇంత బాగా చేశారంటే అది కొంచెం చెప్పుకోదగ్గది. ఈ వయసులో ఆయన పదవులలో ఉండి ఇలా యాక్షన్ చేశారు అంటే ఇంకా పాతగా చిన్నప్పుడు ఎలా చేశాడు. బ్యాడ్ రివ్యూలు అసలు పట్టించుకోకండి. సినిమా బాగుంది. సినిమా చూడడం రాని వాళ్ళు చెప్పింది మాత్రం పట్టించుకోకండి. రివ్యూ వాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళ సినిమాలు తీసుకోవడం, చూడడం నేర్చుకోమండి. ఫస్ట్ సినిమా చూడడం నేర్చుకొని తర్వాత సినిమా చూడమండి. బాగుందన్న. చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మేబీ ఏది హేటర్స్ వల్ల ఉండొచ్చు. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అంతా మూవాడు ఓవర్ లేడు చెప్పాలంటే ఇట్లాంటి స్క్రిప్ట్లు తీసుకోవాలంటే. మనందరికి పుష్ప యానిమల్ నచ్చుద్ది, ఏం నచ్చది, ధర్మం గురించి పోరాడుతుంది. ఎక్సలెంట్ భయ్యా. ఇది నేను రెండోసారి ప్రీమియర్స్ ఆల్రెడీ ఫస్ట్ టైం చూసాను. ప్లస్ సెకండ్ టైం చూస్తే ఇంకా బాగా అనిపించింది ఫస్ట్ టైం కంటే. తిక్కముండ కొడుకులు అయితే చెప్తారు అట్లా, లుచ్చముండ కొడుకులు అయితే చెప్తారు అట్లా, వేస్ట్ నా కొడుకులు అయితే పడిరాని కొడుకులు, జగన్ గారి ఫ్యాన్స్ అంటారు వాళ్ళు. సినిమా బ్లాక్ బాస్టర్ ఇట్టు అంతే. గ్రాఫిక్స్ అవన్నీ కాదు కరెక్ట్. ఇంకా రాజకీయం లేకపోతే ఇలా ఊతకొచ్చ పోయిస్తాడు పవన్ కళ్యాణ్.
కేక్ అదిరిపోయింది, బ్లాక్ బాస్టర్. సూపర్ ఉంది, దుమ్ము లేపిండు. ఇంకోసారి కూడా చూడాలని ఉంది. మళ్ళీ సార్ సెకండ్ టైం కూడా మళ్ళీ రావాలో తొందరగా చూస్తాం అనేసి ఇచ్చి పడేసిండు. ఎవ్వడే ఇంకా ఏ హీరో కూడా చేయలేదు, అట్లా ఇచ్చి పడేసిండు. సూపర్ ఉన్నాయి. ఆ స్మైల్, ఆ కళ్ళు దుమ్ము లేపేసిండు. అందరు చెత్త నా కొడుకులు చూసిన వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం సూపర్. ప్రతి హిందూ కంపల్సరీ చూడవలసిన సినిమా ఇది. ఎందుకోసం అంటే ముస్లింలకు హిందువులకు జరిగిన పోరాటం క్లియర్ గా చూపించింది. ప్రతి హిందూ, నిజమైన హిందూ ఈ సినిమా చూడాల్సింది. ఒక చావా లాంటి మూవీ ఇది, ఖచ్చితంగా చెప్తా. యాక్టింగ్ పవన్ కళ్యాణ్ కదా, అందరిది బాగుంది. సినిమా 100% ప్రతి హిందూ చూడాలి. స్టోరీ బాగాలేదు అని చెప్పేసి అంటున్నారు. విఎఫ్ఎక్స్ గురించి మనకెందుకు సార్, అక్కడ స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అంత బాగుంది. ఈ అమ్మాయి ఏమందో విన్నారు కదా. మనకు గ్రాఫిక్స్తో నేను సంబంధం అండి. సినిమాకి సంబంధించిన స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది, ముఖ్యంగా ఇతర నటీనటుల యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు నేను చూపించిన వాళ్ళందరూ సాధారణ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో విన్నారు కదా. ఏకీ పారేస్తున్నారు, సినిమా బాగాలేదని ఎవరు చెప్పారు మీకు? మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఈ నెగిటివ్ రివ్యూస్ల వల్ల ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది. కొంతమంది బతుకు తెరువు కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలను చంపే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే నేను మీకు ఉదాహరణలు చూపించడం కోసం ఈ వేరే ఛానల్కి సంబంధించినవి వాటి వీడియోలు వాళ్ళు పబ్లిక్ టాక్ తీసుకుంటారు కాబట్టి ఆ పబ్లిక్ టాక్ ఇది 3వ రోజు నాడు చూడండి. 3వ రోజు నాడు కూడా పబ్లిక్ పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి పబ్లిక్ ఇవాళ థియేటర్కి వచ్చి చూస్తూ వాళ్ళ ఒపీనియన్ చెప్పి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో నేను ఎక్కడ కూడా ఏదో సెలెక్టెడ్గా చూపించింది కాదు. ఒకడు ఇద్దరు వాళ్ళకు నచ్చకపోతే నచ్చలే అని చెప్పి ఉంటారేమో, కానీ ఆల్మోస్ట్ మీరు చూసిన దాంట్లో 90% పీపుల్స్ సినిమా బాగుంది, సూపర్ ఉంది, గ్రాఫిక్స్ గురించి మనకేం సంబంధం అంటూ ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. అలాగే మీకు గూగుల్కి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా చూపించాను. 4.2 రివ్యూస్ అంటే దాదాపు 283 మంది పబ్లిక్ ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ రాస్తే వాళ్ళు గూగుల్ వాళ్ళు చూపించిన లెక్క. సోకాల్డ్ రివ్యూస్ పెట్టి ప్రొడ్యూసర్ల రక్తం తాగే కొంతమంది పైశాచికత్వం ఉన్నటువంటి సన్నాసులు చెప్పే రివ్యూలు చూసి మనం అందరం సినిమా బాగాలేదు అని అనుకుంటున్నాం, కానీ పబ్లిక్ చూసి నిజంగా మంచి సినిమా, ఇలా వీళ్ళ రివ్యూలు నమ్మి ఒక మంచి సినిమాని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అందుకే ప్రతిసారి ఒక పెద్ద హీరోకి సంబంధించినటువంటి ప్రతిసారి రిలీజ్ అయిన ప్రతిసారి ఈ రివ్యూల గురించి టాపిక్ వస్తుంది, నెగిటివ్ రివ్యూలు చెప్తారు. ఇలా నెగిటివ్ రివ్యూల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందనే మాట వినపడుతుంది. సో ఫ్రెండ్స్, వీళ్ళు రివ్యూలు చెప్పడం కాదు, రిపేర్లు చెప్తున్నారు. అంటే ఓ సినిమా చూసొచ్చి ఈ సినిమా ఇలా ఉంది, ఈ సినిమాలో కంటెంట్ ఇలా ఉంది, కథ ఇలా స్టార్ట్ అయింది, ఇలా అయిందని చెప్పేసి చెప్పడం చేత కానీ వాళ్ళందరూ కూడా రివ్యూలు చెప్తూ రిపేర్లు చెప్తున్నారు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చెప్పేది రివ్యూలు కాదు, రిపేర్లు.